హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో నోరూరించే చైనీస్ రెసిపీ వచ్చేసి క్యాబేజీ మంచూరియన్ రెసిపీని చూపించబోతున్నాను. క్యాబేజీతో ఎంతో టేస్టీగా ఇలా స్ట్రీట్ స్టైల్లోలా మంచూరియా చేస్తే 5 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా పిల్లల నుండి పెద్దలందరికీ కూడా బాగా నచ్చుతుంది. టేస్ట్లో అయినా టెక్చర్లో అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి సింపుల్ వేలో క్యాబేజీ మంచూరియన్ని చేసే ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి సన్నగా చిన్నగా తరిగిన క్యాబేజీ తురుమును తీసుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల క్యాబేజీ తురుముతో మంచూరియాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని తీసుకుందాం. 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని అంటే మొక్కజొన్న పిండిని, మరో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకుందాం. ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేస్తూ ఉండగానే క్యాబేజీలో ఉన్న తడికి బైండింగ్లా అవుతుంది. మనం ఇది కలపడానికి ఎక్స్ట్రాగా నీళ్లను వేయాల్సిన పని లేదు. మీకు ఒకవేళ ఇలా కలుపుతూ ఉండగానే మరీ ఎక్కువ తడిగా అనిపిస్తే కొంచెం పిండిని వేసి కలపచ్చు. మొత్తానికి మనం పిండి వేసి కలిపాక ఇలా ఉండ చేస్తే ఉండలా రావాలి. ఇన్ కేస్ మీకు బైండింగ్ అనేది సరిగ్గా రాకపోతే కొంచెం కార్న్ఫ్లోర్నైనా లేదా మైదా పిండినైనా వేసి కలపచ్చు. ఇలా కలిపాక వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. బాల్స్ అనేవి మరీ పెద్దగా కాకుండా అలాని మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో చేయండి. ఒకవేళ మీకు ఈ క్యాబేజీ బాల్స్ అనేవి క్రిస్పీగా రావాలనుకుంటే చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇలా చేసిన బాల్స్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టి ఆ తర్వాత ఫ్రై చేస్తే క్యాబేజీ బాల్స్ అనేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా అన్ని క్యాబేజీ బాల్స్ని ప్రిపేర్ చేశాక మరొక పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియంగా వేడయ్యాక క్యాబేజీ బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేయండి. ఫ్రై చేయడానికి వీలుగా ఇలా తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. అలాగే క్యాబేజీ బాల్స్ని యాడ్ చేశాక వెంటనే టర్న్ చేస్తే బాల్స్ అనేవి విరిగిపోతాయి. కాబట్టి కొంచెం గట్టిపడి కాస్త ఫ్రై అయ్యాక టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా మనం వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినా కానీ క్యాబేజీ బాల్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి టర్న్ అయ్యాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం. ఈ బాల్స్కున్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా అన్ని క్యాబేజీ బాల్స్ని ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ వరకు వెల్లుల్లి అలాగే అల్లం ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయని కూడా తీసుకొని ఫ్రై చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకొని వీటన్నిటిని ఒక 50% ఫ్రై చేసుకుందాం. వీటిని మనం ఓవర్గా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి ఇలా 50% ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి సాసెస్ని యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ని, 3 టీ స్పూన్ల వరకు టమాటా సాస్ని, అలాగే 2 టీ స్పూన్ల వరకు వెనిగర్ని, మరో 2 టీ స్పూన్ల సోయా సాస్ని, 1/2 టీ స్పూన్ పంచదారను, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్న సాసెస్ అన్నిట్లో కూడా షుగర్ అండ్ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని ఇలా కొద్దిగానే యాడ్ చేయండి. ఇందులోనే పావు టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1/3 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని ఇందులోనే ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసి పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలిపిన కార్న్ఫ్లోర్ వాటర్ని ప్యాన్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మనం కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేయడం వలన మంచూరియాకి సాఫ్ట్ సిల్కీ టెక్చర్ అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు డ్రై మంచూరియన్ తినాలనుకుంటే ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేయకుండానే డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కాస్త ఉడికి ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన క్యాబేజీ బాల్స్ని తీసుకుందాం. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని, ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇలా వేసి బాగా కలిపితే సరి. ఎంతో టేస్టీగా వేడి వేడి క్యాబేజీ మంచూరియన్ రెడీ అయిపోయింది.
ఇలా చాలా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా స్నాక్స్‌గా ఇలా మంచూరియన్‌ని చేసుకొని టేస్టీగా తినేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్.